ఉమ్మడి కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాలనైతే ఇప్పటికే దాదాపు ఖరారు కూటమి నేతలైతే కైవసం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే పులివెందుల నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత అఖండ మెజారిటీతో కూటమి నేతలైతే జెండా ఎగరవేశారు. అయితే ఈ ఓటింగ్ ఎలా జరిగింది, అసలు ఈ ప్రచారం ఎలా చేశారనే విషయం అయితే కూటమి నేత మన దగ్గర మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. దాదాపు 1975 సంవత్సరం నుండి వైఎస్ఆర్ కుటుంబ అడ్డగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. అది సాధ్యం ఎలా? మొట్టమొదటిగా ఇది ప్రజా విజయం అండి. రాష్ట్రంలో ప్రజలు మరొక్కమారు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో ఈ ఎలక్షన్లలో వాళ్ళ యొక్క విశ్వరూపం చూపించారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే 2 స్థానాలు గత 5 పర్యాయాల నుంచి ఒంటిమిట్ట అయితేనేమో 10 పర్యాయాల నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆధీనంలో ఉండే స్థానాలు. అలాంటి 2 స్థానాలను కూడా అత్యధిక మెజార్టీతో ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టడం జరిగింది. ఈ ఘనకార్యం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ పందాలో రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతున్నారో అవి ప్రజలు గమనించడం జరిగింది. పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్తో ఈ 2 సీట్లు ఇక్కడ గెలిపించడం జరిగింది. అయితే సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు, గత 10 రోజులుగా కూటమి నేతలు దాదాపు వందలాది వేలాది సంఖ్యలో పులివెందుల నియోజకవర్గంలో మోహరించి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలను కావచ్చు, భయభ్రాంతులకు గురి చేస్తూ గెలుపొందారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు సార్? రాష్ట్రంలో నేషనల్ మీడియాలో కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. కేవలం ఆయన ఛానళ్ళు అలాగే పత్రికల్లో మాత్రం ఈ విధమైన రాతలు రాస్తున్నారు. ఎన్నికల కమిషన్ పై నమ్మకం ఉండేవాడైతే ఒక జిల్లాకు ఎన్నికల కమిషనర్గా అధికారిగా వ్యవహరించే కలెక్టర్ మీద కూడా తప్పులు రాతలు రాయడం జరిగింది. కలెక్టర్ పర్యవేక్షకుడిగా బూత్ దగ్గరికి పోయి అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటే కలెక్టర్ ఆధీనంలో కలెక్టర్ కళ్ళ ముందరే తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ అని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లో అలాగే టీవీలో చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యవస్థలపై ఉన్న నమ్మకం ఒకసారి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియాలో మాట్లాడిన మాటలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఒక ఎలక్షన్ అయిపోయిన పిమ్మటే రేపు కౌంటింగ్ ఉంది అనగా రేపు కౌంటింగ్లో ఏం జరగబోతుందో కూడా ముందే మీరు ఊహించి చెప్పేశారు. మీకు ఎట్లా ఈవీఎంల మీద నమ్మకం లేదంటారు. మేము ఒక సవాల్ విసురుతున్నాం. 2019లో మీరు ముఖ్యమంత్రి అయింది ఈవీఎంల ద్వారానే. ఈరోజు అదే ఈవీఎంలు మంచివి కాదంటారు. ఇక్కడ విషయానికి వస్తే సాక్షి పేపర్లో అలాగే టీవీలో చూసుకోండి, గత 10 రోజుల నుంచి చిన్న వార్తలను కూడా హైలైట్ చేసి రాయడం, ఏదో ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టు, ఈ భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఏ వార్తలు లేనట్టు ఓన్లీ పులివెందుల ఒంటిమిట్లో జరిగిన ఘటనల మీదే మీరు ఫోకస్ చేస్తున్నారంటే ఈరోజు మీ స్థాయి ఎంత దిగజారిపోయిందో ఒకసారి గమనించండి. మీరు రాష్ట్ర నేత లేకపోతే గ్రామ నేత అని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయినారు. ఆ తర్వాత ఇప్పుడు జెడ్పీటీసీ మండలం ఎలక్షన్లలో కూడా ఓడిపోయారు. రేపు మీ స్థాయి గ్రామ స్థాయిలకు దిగజారి ఎంపీటీసీ సర్పంచుల్లో కూడా ఓటం పాలైతే మీ పార్టీని బంగాళాఖాతంలోనో లేకపోతే ఇంకో కేంద్ర పార్టీలోనో విలీనం చేస్తారని అడుగుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అరైజ్ అవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడారు. నిన్న మా ముఖ్యమంత్రి పోయిన కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద పూర్తి భరోసాతో ఎలక్షన్ జరపమన్నాడు. అంతే తప్పగా మీలాగా 3.5 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకునేదానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అవకాశం కూడా కల్పించలేని మీరు ఈరోజు 35,000 ఓట్లున్న ఒంటిమిట్ట పులివెందుల్లో ఎన్నికలు జరుగుతుంటే ఇంత భయం ఎందుకు పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. అయితే సార్, ప్రధానంగా ఇక్కడ ఒంటిమిట్ట నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అలా అనుచరులతో వచ్చి ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ నేత అయిన జెడ్పీటీసీ మెంబర్ని గెలిపించారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు సార్? మొట్టమొదటిగా నేను వైసీపీ పార్టీ వాళ్ళకి ఒకటి తెలియజేసుకుంటున్నా. నిన్న జరిగిన ఘటనలో నేను ఎక్కడన్నా అధికార దుర్వినియోగం చేశానా? నేను నా గన్మెన్లను కానీ నాకుండే సెక్యూరిటీని బూతుల్లోకి తీసుకొని పోయి గలాటా చేశానా? నేను మంత్రి కంటే ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుంటా. ముఖ్యంగా మీరు గమనించాలా,
2023లో నాకు ఏ పవరు లేదు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే మా ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళకు పొంగునూరుకు వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక కార్యకర్తగానే అక్కడ మీ యొక్క అల్లరి మూకలను ఎదిరించడం జరిగి మీ తరపున 3 కేసులు కూడా పెట్టించుకొని 56 రోజులు అజ్ఞాతంలోకి బెయిల్ తెచ్చుకున్నవాడిని. ఆ రోజు అధికారం లేనప్పుడు నేను మిమ్మల్ని ఎదుర్కొన్నా. ఈరోజు అధికారం ఉన్నా కూడా అధికారాన్ని పక్కన పెట్టి ఫస్ట్ మంత్రి కంటే కార్యకర్తగా నా యొక్క ఏదైతే ఉందో లక్ష్యాన్ని నేను నా కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా మా పార్టీ సానుభూతి పరులకు ఎక్కడ దాడులు జరిగినా పోయే స్వేచ్ఛ ఉంది. ఇదే గడ్డపై పుట్టాం, ఇదే కడప ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎంత హక్కు ఉంది మాకు అంత ఉంది కాబట్టి దయచేసి దాని మీద మీరు కామెంట్ చేయొద్దండి. ఎందుకంటే ఎక్కడైనా మా తప్పులు ఉంటే మీరు ఎన్నికల కమిషన్కి ఇవ్వండి. ఎన్నికల కమిషన్ మా మీద చర్యలు తీసుకునే దానికైనా ఊపిరి పీల్చుకునే దానికి టైం ఇవ్వండి. సాక్షి పేపర్ అంతిమ నిర్ణయం తీసుకునే అథారిటీ కాదు. సాక్షి పేపర్లో వేసినట్టు ఎన్ని నిజాలు కాదు, సాక్షిలో చూపించిన క్లిప్పింగ్స్ అన్నీ కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను. అయితే సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏ ఒక్కటి అమలు కాలేదని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చండి? సార్, ఏమన్నా అవినాష్ రెడ్డి ఏమన్నా కాగా అంటే కాంపిటేటివ్ ఆయన ఏమన్నా అవినాష్ రెడ్డి అని ఆయన ఏమన్నా మాకు పాస్ మార్కులు వేసేదానికో లేకపోతే పాస్ ఫెయిల్ చేసేదానికి ఆయన ఎవరండి? రాష్ట్రంలో మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని లబ్ధిదారులు ఉన్నారు. మేము ఇచ్చిన పెన్షన్దారులు ఉన్నారు. మేము ఇచ్చిన తల్లికి వందనం తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే ఈరోజు ఫ్రీ ఇసుక అందుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారు. డిఎస్సి పోస్టులో రాసిన నిరుద్యోగులు ఉన్నారు. 3 సిలిండర్లు తీసుకున్న అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చెప్తే ఇలాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపై మా భవిష్యత్తు ఉంటుంది. కానీ అవినాష్ రెడ్డి అని ఆయన రేపో మాపో జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వాడు ఒక దోషి చేసిన మాటలకు ఈ ప్రభుత్వం యొక్క పరంపర అనేది ఆధారపడి ఉండదు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి ఒకటే సవాల్ విసురుతున్నాం. మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఓడిపోయినారు, నెక్స్ట్ లెవెల్ ఎలక్షన్లు పోయినాయి. ఇంకా రేపు సిద్ధంగా ఉండండి, పంచాయతీ ఎలక్షన్లలో కూడా మిమ్మల్ని గ్రామాల్లోకి రానిచ్చే పరిస్థితి ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాం. సార్, ఫైనల్గా రవాణా శాఖ మంత్రిగా ఫ్రీ బస్సు అమలు కొద్ది రోజుల్లో ఫ్రీ బస్సు అమలు అవుతుందని చెప్తున్నారు మీ కూటమి ప్రభుత్వం. అయితే ఈ ఫ్రీ బస్ సౌకర్యానికి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు, ఎలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు? మీ అందరికీ తెలుసు, సూపర్ 6 ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఈరోజు సూపర్ 6 లాంఛనంగా ప్రజలకు ఇస్తున్నాం. దాంట్లో 6వదైన ఫ్రీ బస్సును కూడా రేపు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. సుమారుగా రాష్ట్రంలో ఉన్న 11,200 బస్సులు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీలో. దానిలో 76% అంటే 75% ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, లగ్జరీ బస్సులు, ఈ కోవ బస్సులు అన్నింటిలో ఫ్రీ సౌకర్యం కల్పించేదానికి మా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు 5 గంటలకు లాంఛనంగా మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రారంభించేదానికి సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తవుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు ఖచ్చితంగా ఏ ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేస్తున్నామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో మధు, మెగా 9 టీవీ, కడప.